కొంతకాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మన పిఎం గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం ఒక ఇంగ్లీష్ అనగా బ్రిటన్ జర్నలిస్ట్ ఒక లేడీ తన ఇంటర్వ్యూ చేస్తున్నది వీడియో నేను చూశాను. గుజరాత్ లో జరిగినటువంటి ఆ హత్యల గురించి మీరేమంటారు? ఇది న్యాయ విరుద్ధమే కదా, ఇది మానుషికం కాదు కదా, ఇది పైశాచికమే కదా అని చెప్పుకొని ఆమె ప్రశ్నలు అడుగుతుంటే ఏది కరెక్ట్ కాదు అని బ్రిటిష్ వాళ్ళు మాకు బోధించొద్దు అన్నారు. అప్పుడు మరలా అడిగారు, డెమోక్రసీ ఉండాలి కదా, స్వతంత్రం ఉండాలి కదా, ప్రజలకు వారి వారి హక్కులు ఉండాలి కదా అని చెప్పి అడిగేటప్పుడు అది బ్రిటిష్ వారు మాకు చెప్పొద్దు అన్నారు. ఈయన ఇచ్చిన జవాబు. చివరికి ఆమె ఆ ఇంటర్వ్యూ ముగిస్తున్నప్పుడు ఒక మాట అడిగారు, జరిగిన అన్నిటిని గురించి ఏదైనా విషయంలో మీకేదైనా పశ్చాత్తాపం కలుగుతుందా అని అడిగితే ఈయన ఇచ్చిన జవాబు ఏం తెలుసా? అవును, నాకు పశ్చాత్తాపం ఉంది అని చెప్పారు. నేను న్యూస్ ని రిపోర్ట్ చేస్తున్నదాన్ని నా కంట్రోల్లో పెట్టలేదని పశ్చాత్తాపం ఉంది అని. అందుచేత అప్పటి నుంచి తీర్మానం తీసుకున్నారు, ఇక న్యూస్ రిపోర్టింగ్ మొత్తం నా నియంత్రణలో ఉండాలి. గనుక ఇండియా దేశంలో జరుగుతున్నది అనేకం బయటకే రావట్ల. మెయిన్ న్యూస్ లో ఎక్కడే రాదు, వేరే కొన్ని సోషల్ మీడియా ద్వారా మాత్రమే అది బయటకి కొంచెం దొరుకుతుంది. లేకపోతే మణిపూర్ జరిగింది మనం ఎన్నటికీ తెలియకుండా ఉండేవారు. ఇదేమి మెయిన్ రిపోర్ట్ లో రాలా, మిగిలిన న్యూస్ లో వచ్చిన తర్వాత మెయిన్ రిపోర్ట్ లోనికి వచ్చింది. కారణం అప్పుడు వరకు అటువంటిది ఏమీ బయటకు రాదు. అలాగనైతే ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్యం చూస్తే ఇక ముందుకు వెళ్తే ఒక ఎలక్షన్ కూడా లేకుండా, రిపబ్లికన్ చెప్తున్నా, డెమోక్రాటిక్ కంట్రీ చెప్తున్నా, ఈ దేశం ఇక వేరొక నియంత్రణలోనికి వెళ్ళిపోతుంది. మంచిగా వస్త్రములు ధరించుకొని సరి అయినటువంటి విద్యాభ్యాసం అని ఉన్న ఉన్నతమైనటువంటి కార్యములు హ్యాండిల్ చేయడానికి యోగ్యత గల వారు ఉండవలసిన పార్లమెంటులో బాణం పట్టుకుని, గద పట్టుకుని, తల్వారు పట్టుకుని, వస్త్రం కూడా వేసుకుంటాం రాని కొంతమంది కిరాదులు వచ్చి అడవివాసుల్లాగా, ఆదివాసుల్లాగా ఉన్నటువంటి కొందరు వచ్చి నిలబడుతున్న స్టేజ్లోనికి ఈ దేశమును త్రిప్పి మార్చుకొని వెళ్తున్నప్పుడు మనం ముందుకు కాదు వెళుతున్నారు, వెనక్కే వెళ్తున్నామని బుద్ధి గలవాడు ఉంటే గ్రహించునుగాక, జ్ఞానం గలవాడు ఉంటే గ్రహించునుగాక. హైందవ సంస్కృతి మంచిదే, ఆరాధన కాదు మంచిది, ఒకరు కలిసి ఉండి ఒకరు షేర్ చేసుకుని ఉన్నది అన్ని మంచిదే. కానీ ఇప్పుడు తీసుకొని వచ్చినది మత పిచ్చు, వేరే దేని కొరకున్నది కాదు. మనిషిని హైందవుడిని చెప్పుకొని నిన్ను మమ్మను కాదు నిన్ను చంపుతున్నటువంటి కార్యములే ముందుకు వచ్చి ఉన్నదని గ్రహించుటకు కొంచెం జ్ఞాన హృదయం ఇండియా దేశంలో ఉన్న ప్రజలకి కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. కనుక ఒక్కొక్క చోట్ల నుండి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ ఎలక్షన్ లో ఒక మార్పు కావాలి, ఒక మార్పు రావాలి అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తాను. ఏ ప్రార్థన చేస్తానంటే, నీ కొరకున్న వారు లేపబడుతున్నటువంటి వాతావరణం కల్పిస్తున్న అధికారం రావాలి. వ్యతిరేకత ఇగను పెరిగితేనే వాళ్ళు లేపబడతారంటే అదే కావాలి. దేవునికి స్తోత్రం. కనుక నాకేం భయం లేదు, నేను దేవుని రాజ్యం కొరకున్నటువంటి వ్యక్తిని.